ఎవరితో మనం ఇది చేయించుకోవాలి అనేది ఒక శిక్షణ తీసుకుందాం. దాని తర్వాత శిక్షణ తీసుకున్న తర్వాత కూడా ఎలా సమాచారాన్ని రాబట్టుకోవాలి, అవసరమైన సమాచారాన్ని ఎలా తీసుకోవాలి, అనవసరమైన దానికి పోకోకుండా అవసరం ఉన్నంత మేరకు ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో ఈ చట్టాన్ని చుట్టాలుగా చేసుకొని పార్టీ నాయకులు, రాజకీయ నాయకులు తమ చుట్టాలు ఏదైతే చట్టాలను వాళ్ళ చుట్టాలుగా చేసుకొని అమాయక ప్రజల్ని హింసిస్తున్నారు. వాళ్లకు కొంతమంది అధికారులు, అందరని మనం చెప్పకూడదు, కొంతమంది అధికారులు వాళ్లకు తొత్తులుగా మారి ఈ చట్టాలని తొక్కి పెట్టి సామాన్యులకి ఏమి తెలియకుండా ట్రాన్స్పరెంట్గా ఉండాల్సినటువంటి వ్యవస్థల్ని నాశనం చేస్తూ సామాన్యుల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వారికి మన సంస్థ ద్వారా ఒక హెచ్చరిక ఈరోజు జారీ చేస్తున్నాం. ఎందుకంటే త్వరలోనే ఇలాంటి సంస్థలు ఇంకా ఉన్నాయి. ఒక సైనికుల్లాగా తయారవుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే అలాంటి అధికారులు ఉన్నారో, మొద్దు నిద్రపోతున్నారో, రాజకీయ నాయకులకు ఒత్తాసు పలుకుతున్నారో, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తుతున్నారో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ప్రశ్నించే గొంతుకులు ముందుకు వస్తున్నాయి. ఇది గుర్తుంచుకోండి. అలాంటి వారు చాలా మందిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కొంతమంది అధికారులకు మాత్రం మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాజకీయ నాయకులు కూడా మారాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయాల్ని మీ సొంతానికి ఉపయోగించుకోకుండా, రాజకీయాన్ని రాజకీయం చేయకోకుండా, అసలు ఏ ఉద్దేశంతో మీరు రాజకీయ నాయకులు అయినారో, ఎవరు చేస్తే మీరు రాజకీయ నాయకులు అయినారో అది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలని ఉద్దేశించి మేము చెప్తున్నాం. అలాగే అధికారులు కూడా ఎవరిస్తే మీరు జీతాలు తీసుకుంటున్నారు, ఎవరు ట్యాక్సులు కడితే మీకు జీతాలు వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి. కేవలం 5 సంవత్సరాలు పనిచేసే రాజకీయ నాయకుల కోసం వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ మీరు పనిచేస్తే రేపు పొద్దున ఇలాంటి గొంతుకులు కొన్ని తయారై, ఇలాంటి సైనికులు కొంత తయారై, ఇలాంటి సంస్థలు కొన్ని ముందుకు వస్తే మీ పరిస్థితి ఏందో మీరు ఆలోచించుకోండి. ఇప్పటికే కొన్ని వందల మంది, వేల మంది లంచాలు తీసుకోనో లేకపోతే ఇలాంటి సమాచారం లేకు కొంతమంది సస్పెండ్ అయినా మనం చూస్తున్నాం. సస్పెండ్ చాలా మంది అయినారు. మీ పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాలు ఉండే వాళ్ళ కోసం మీరు చట్టము, ఆర్టీఐ చట్టం. కాబట్టి ఈ చట్టం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చేయాలి, దీని ద్వారా ఎలా కార్యక్రమాలు చేసుకోవాలి, ఎలా సాధించుకోవాలి అనేది మనము ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన ముందు కమిటీ సభ్యులకు, జిల్లా కమిటీ కానీ మండల కమిటీ కానీ ఆ కమిటీ సభ్యులకు ఒక అవగాహన, చట్టం ద్వారా ఒక అవగాహన కల్పించి ఆ అవగాహన పనులు గ్రామ స్థాయిలో, ముఖ్యంగా గ్రామ స్థాయిలో బడుగు బలహీన వర్గాలు, ఇన్నోసెన్స్ వాళ్ళకు మనం చైతన్యం కలిగించాలి. చట్టం అంటే ఏమిటి? మన ఈ ప్రజాస్వామ్యంలో పోలీస్ మన బాస్ కాదు, కలెక్టర్ మన బాస్ కాదు. వాళ్ళకు అయ్యా అని చేసి విధేయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళంతా మన సేవకులు. మనం ఎలా చట్టాన్ని ఉపయోగించుకోవాలి, కాబట్టి మనం ఈ యొక్క పవిత్రమైన ఓటును ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయంలో ప్రతి ఒక్కరికి ఈ ఉద్దేశాన్ని వాళ్ళతో తీసుకొని పోతూ మనము సేవ చేయాల్సిన అవసరం ఎంత. ఈ